ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ రోజు కూడా విచారణ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉందా? మొదటిసారి విచారణ 7 గంటల పాటు జరిగింది. అలాగే 60కి పైగా ప్రశ్నలను సంధించారు. సో ఈ రోజు ఎన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ తో అప్పీర్ అయ్యారు కేటీఆర్? శ్రావణి కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కేటీఆర్ ను విచారిస్తోంది. సో ఈ రోజు రెండోసారి విచారణ జరుపుతోంది. విచారణ క్రమంలో కూడా తన న్యాయవాది రామచంద్రరావుతో కేటీఆర్ లోనికి ఎంటర్ అయ్యారు. సో ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించి కావచ్చు, అలాగే ప్రధాన ద్వారం వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. విచారణ క్రమంలో ఆ విచారణ అనంతరం కూడా ఒకవేళ కేటీఆర్ ని కనుక అదుపులోకి తీసుకుంటే సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ చేసే విధంగా పోలీసు బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన మార్గాలన్నీ కూడా మూసివేశారు. సో రెండోసారి కూడా విచారణకు హాజరు కాబోతున్నాడు కాబట్టి హలో కిరణ్, ప్లీజ్ కంటిన్యూ. ప్రస్తుతం అయితే కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కార్ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి నిధుల మళ్లింపు, ప్రధానంగా 55 కోట్ల నిధుల మళ్లింపు, అలాగే ఈ నిధుల మళ్లింపు విషయంలో కూడా కేబినెట్ అనుమతి లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, అలాగే సచివాలయం బిజినెస్ సంబంధించిన రూల్స్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఈ ప్రధానంగా ఈ 3 అంశాలపైన కూడా ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి అంతా కూడా వ్యవహారం నడుస్తోంది. గడిచిన 7 నెలలకు కూడా పలు దఫాలు కూడా ఈ కేసు విచారణ జరుగుతుంది. సో రెండోసారి కూడా కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. మొదటిసారి కూడా విచారించినప్పుడు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా కేటీఆర్ ను విచారించింది. ప్రధానంగా ఇందులో అంటే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, అంటే నిధులు మళ్లింపు జరగడం అనేది ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ కూడా విచారించిన క్రమంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. సో ఈ కార్ రేస్ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి, అలాగే సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి కూడా ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికీ అంటే కేటీఆర్ విచారించిన తర్వాత, రెండోసారి విచారించిన తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయబోతోంది ఏసీబీ. సో ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన సంస్థ ప్రతినిధులను కూడా గతంలో వర్చువల్ గా కూడా ఏసీబీ అధికారులు విచారించిన క్రమంలో వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇందులో ఈ కేసు వ్యవహారం అంతా కూడా తెరపైకి వచ్చిన తర్వాత 55 కోట్ల నిధులు ఎక్కడైతే ఈ స్పాన్సర్స్ సంబంధించిన కంపెనీలకు నిధులు ఏ విధంగా మళ్ళాయి, అలాగే ఆ మళ్లించుకున్న క్రమంలో ఏ విధంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది, కానీ నిబంధనలు ఎందుకు బేఖాతరు చేయాల్సి వచ్చింది, ఎవరి అనుమతి తీసుకున్నారు, కేబినెట్ సంబంధించి కావచ్చు, అలాగే సెక్రటరీకి సంబంధించిన బిజినెస్ క్లాస్ రూల్స్ ఏ విధంగా బ్రేక్ చేశారనేది ఈ కేసులో ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా దృష్టి కేంద్రీకరించారు కాబట్టి ఆ దిశగా కేటీఆర్ ను విచారిస్తా ఉన్నారు. సో తన అడ్వకేట్ రామచంద్రరావుతో కొద్ది నిమిషాల క్రితమే లోనికి వెళ్లారు కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ గుమిగూడే అవకాశం ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అయితే పోలీసులు పెద్ద ఎత్తున కూడా భద్రతను పెంచారు, మోహరించారు. సో కేటీఆర్ కూడా విచారించిన తర్వాత ఒకవేళ అదుపులోకి తీసుకుంటే గనక పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా బేరేజ్ వేస్తూ కంట్రోల్ చేసే విధంగా సిచ్యువేషన్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే రెండోసారి కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే రెండోసారి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.